ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా వైభవము రోజు రోజుకు పెరగడం, బాబా ఆశ్రితుల యొక్క సంఖ్య రెట్టింపు కావడం, ఇదంతా కూడా చాలామందికి అర్థం కానటువంటి ప్రశ్న. బాబా శరీరంతో ఉన్నప్పుడు మూలే శాస్త్రి ఏ విధంగా అయితే బాబా యొక్క వైభవం ఇంత పెరగడానికి చేతిలో ఏ రేఖ ఉంది అని చెప్పి ఏ విధంగా వారు చూడాలనుకున్నారో, ఈరోజు కూడా చాలామంది బాబా వద్దకు ఇంతమంది వెళ్ళడానికి కారణం ఏమిటి? శ్రీ సాయిబాబా పైన వచ్చినటువంటి అసత్య ప్రచారాలు ప్రపంచంలో ఎవ్వరిపైనా కూడా రాలేదు. సాధారణంగా శరీరంతో ఉన్నటువంటి సాధువులపైన, మఠాలపైన, పీఠాలపైన అనేక ఆరోపణలు వస్తూ ఉంటాయి. అవి సహజమైనటువంటివి కూడా. కానీ 100 సంవత్సరాల క్రితం శరీరాన్ని వదిలి ఈరోజు కొన్ని కోట్ల మంది చేత కొలవబడుతున్నటువంటి సద్గురువు పైన ఇంత అసత్య ప్రచారం జరుగుతున్నా సరే, ఎందుకు షిరిడీలో ఆ లైన్లో ఉన్నటువంటి భక్తుల యొక్క సంఖ్య ఎందుకు తగ్గట్లేదు? ఎందుకనంటే ఓ ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ ఉంది. బాబా తన వద్దకు వచ్చినటువంటి వారి యొక్క అందరి మాటను వారు ఆలకిస్తారు. ఈ విశ్వాసం 100% బాబాను ఆశ్రయించినటువంటి భక్తుల్లో ఉంటుంది. షిరిడీకి మనం వెళ్ళలేం. బాబానే చెప్పారు, మీరు మీ అంతగా మీరు షిరిడీకి రాలేరు, నేను రప్పించుకుంటే తప్ప, నేను పిలిస్తే తప్ప మీరు షిరిడీకి రాలేరు. మరి ఇంతమందిని బాబా ఎందుకు రప్పించుకుంటున్నారు? దానికి సచ్చరిత చెప్పేటువంటి కారణము రుణానుబంధం. ఏ బిడ్డనైతే ఉద్ధరించదలుచుకున్నాడో వారందరినీ కూడా తన ఒడికి తెచ్చుకోవడం సద్గురువు యొక్క ధర్మం. ధర్మం రకరకాలైనటువంటి బోధనలు చేస్తుంది, ఆచార వ్యవహారాలను ధర్మం నిర్దేశిస్తుంది. కానీ సద్గురువు యొక్క ప్రధానమైనటువంటి ధర్మం ఏమిటంటే తన బిడ్డలను తన వద్దకు రప్పించుకోవడం. ఆ రప్పించుకునేటువంటి విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అనేక మందికి తన దర్శనం కాకముందే అనుభవాలు ఇవ్వడం ఒకటైతే, రెండవది భక్తుడు అత్యంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతనిని తన వద్దకు తీసుకొచ్చుకొని స్వాంతన కలిగించి, ఈ ప్రపంచంలో సద్గురు శ్రీ సాయిబాబాకు మించినటువంటి ఆశ్రయం లేదు, నేను ఎవరి ఆశ్రితున్నైనా సరే వారి ఆశ్రయం లేకుండా నా జీవితం అనేటువంటిది లేదు అనేటువంటి భావనలోకి బాబా తీసుకెళ్తారు. అందుకనే వారి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, హిందీలో పాట ఉంటుంది, మే ఆప్కా దివానీహు అని చెప్పి. నిజంగా ఆయన పట్ల మనము పిచ్చివాళ్ళుగా మారిపోతాం. ఎందుకనంటే ఆయన తప్ప మరొక రూపాన్ని చూడలేనటువంటి స్థితికి వెళ్తాం. బాబాను ఆశ్రయించకముందు అనేక మంది అనేక దేవతామూర్తులను కొలుస్తారు. మన గృహదేవతలు ఉంటారు, లేకపోతే మనం ఉపాసన చేసుకున్నటువంటి అనేక మంది దేవతలు ఉండవచ్చు. కానీ బాబాను దర్శించిన తర్వాత మనస్సులో ఒక బంధం ఏర్పడిపోతుంది. ఆ బంధం ఏమిటంటే, బాబా షిరిడీకి వెళ్ళినప్పుడు ఆ తొలి దర్శనంలో నా మాట విన్నారు. నేను షిరిడీ నుంచి బయలుదేరేటువంటి సమయానికే నేను ఏ సంశయంతో అయితే ఉన్నానో ఆ సంశయానికి బాబా సమాధానం ఇచ్చారు అనేటువంటి ఆ గొప్ప అనుభూతి బాబాతో అనుబంధాన్ని పెనవేస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో అనేక దేవతామూర్తులు ఉన్నారు. అమ్మవారు ఉన్నారు, అమ్మవారికి అనేక అవతారాలు. ఈశ్వరుడు ఒకసారి సాకార రూపంలో ఉంటారు, ఒకసారి లింగ రూపంలో ఉంటారు. శ్రీ మహావిష్ణువు అనేక రూపాలు, దశావతారాలు, అనేక ముక్కోటి దేవతలు. వీళ్ళందరూ కూడా ఆయా కాలానికి అనుగుణంగా అవతారాలు తీసుకొని అవతార కార్యాన్ని పూర్తి చేసి వారు మరలా వారి యొక్క రూపంలోకి వెళ్ళిపోతారు. శ్రీ మహావిష్ణువు అయినా సరే, ఈశ్వరుడైనా సరే, అమ్మవారైనా సరే, భగవత్ స్వరూపం అంతా కూడా ఒకటే అనేటువంటి దాన్ని మనము ఈ భక్తి మార్గంలో గుర్తించలేకపోయాం. కొంతమంది అన్నపూర్ణాదేవిని కొలిస్తే, కొంతమంది శ్రీ మహాలక్ష్మిని కొలుస్తారు, కొంతమంది పార్వతీమాతను కొలుస్తారు, కొంతమంది కనకదుర్గమ్మ వారిని కొలుస్తారు. అమ్మవారి రూపాల్లోనే రకరకాలైనటువంటి రూపాలను మనం కొలుస్తూ ఉంటాం. ఒకరు కొలిచింది ఇంకొకరు కొలవం. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే, కలియుగంలో సద్గురువు అనేసరికి మనం ఒక్కరినే కొలుస్తాం, వారే శ్రీ సాయిబాబా.
ఇక్కడ వేరే వేరే రూపాలు, వేరే వేరే అంశాలు, వేరే వేరే ఇంకేమీ ఉండవు. బాబా కంటే ముందు ఉన్నటువంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో సద్గురు అవతారాలు, అక్కల్కోట మహారాజ్ చాలా స్పష్టంగా తన భక్తులకు చెప్తారు కదా, నేను ప్రస్తుతం అక్కల్కోటలో లేను, షిరిడీలో ఉన్నాను అని చెప్పి. గజానన్ మహారాజు వారు సమాధి చెందినప్పుడు బాబా స్వయంగా చెప్తారు, గజాననుడు వెళ్ళిపోయారు మా సోదరుడు అని చెప్పి బాబా తలుచుకుంటారు కదా. అనేక మంది తెంబై స్వామి చెప్తారు కదా, వారిని నడిచే దత్తుడిగా కొలిసేటువంటి వారు. సాయిబాబా మా సోదరులు, వారికి నేను నమస్కారం చేస్తున్నాను. నమస్కారం చేయడం అనేటువంటిది సన్యాసాశ్రమంలో అది సరైనటువంటిది, సముచితమైనటువంటిది కాకపోయినా వారికి నమస్కారం చేయడం అనేటువంటిది నాకు శుభ సూచికంగా కనిపిస్తుంది అని అంటారు. అంటే ఈ విధంగా సద్గురువు అనగానే ఒకే రూపాన్ని సంతరించుకొని, ఆ రూపమే ఈరోజు కలియుగంలో ఎవరైతే ఆశ్రితులు, ఎవరైతే ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అందరినీ కూడా సద్గురు దైవము తమ చెంతకు చేర్చుకుంటుంది. ఎవరెవరికి ఏది కావాలో దాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. బాబా వద్దకు వస్తే బలమైనటువంటి బంధం అది ఇంకా కుదిరిపోవాలి, ఇంకా సంశయాలు ఇవేవి ఉండకూడదు. అందుకనే చాలామంది భక్తుల జీవితాల్లోకి బాబా మనం ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చేరుతాడు. ఆ సంక్లిష్ట పరిస్థితి నుంచి తప్పించి ఇక నీవే సర్వస్వం అనేటువంటి స్థితికి వెళ్తాడు. సచ్చరితలో మనము 13వ అధ్యాయంలో భీమాజీ పాటిల్ వృత్తాంతాన్ని చదువుకుంటాం కదా. భీమాజీ పాటిల్ నారాయణుణ్ణి ఆరాధించేటువంటి వారు, శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులు వాళ్ళందరూ కూడా. అటువంటి భీమాజీ పాటిల్కు విపరీతమైనటువంటి క్షయవ్యాధి రావడంతో ఇక తను మరణమే శరణ్యం అనుకున్నాడు. ఇక తన జీవితం ముగిసిపోయింది అనుకున్నాడు. ఇక జీవితం లేదు, ఆ రోజు తర్వాత ఇంకా లేదని చెప్పి నిశ్చయానికి వచ్చేసాడు. అందుకనే కదా నానాసాహెబ్ చందోర్కర్ కూడా లేఖ రాస్తారు, ఇంక అన్నీ అయిపోయాయి నానాసాహెబ్, ఇక నేను మరణించడం ఒక్కటే, అంతకు మించినటువంటి మార్గం లేదు. ఎందుకంటే దోసిళ్ళ కొద్దీ రక్తం పడిపోతుంది, ఇక నాకు దగ్గి ఆయాసం వచ్చేసింది, ఊపిరి కూడా సలపడం లేదు, అటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నాను, ఇక నేను మరణిస్తున్నాను అని అంటారు. నానాసాహెబ్ చేసినటువంటి సూచన మేరకు నువ్వు వెంటనే వెళ్ళి షిరిడీలో ఉన్నటువంటి సాయిబాబా పాదాలపైన పడు. ఆయన మనందరికీ తల్లి, ఆయన క్షయరోగం ఏమిటి, నీ మాయరోగాలన్నింటినీ కూడా ఆయన నయం చేస్తాడు అని అంటారు. బండ్లు కట్టుకొని నారాయణగావ్ నుంచి బయలుదేరి షిరిడీకి వెళ్తారు కదా. వెళ్ళిన తర్వాత బాబా కేవలం 2 స్వప్న దర్శనాల్లో భీమాజీ పాటిల్ యొక్క క్షయవ్యాధిని తగ్గిస్తాడు కదా. తగ్గించడమే కాదు, వారికి సత్యనారాయణ స్వరూపంలో బాబా దర్శనమియడంతో అప్పటి వరకు వారి ఇలవేల్పైనటువంటి సత్యనారాయణ స్వామి స్థానంలో సాయే నారాయణుడు అని చెప్పి సాయి సత్యవ్రతాన్ని వారు ఆరంభించారు కదా. అంటే భక్తుడి జీవితాన్ని ఎలా మారుస్తారో చూడండి. భీమాజీ పాటిల్ అది చివరి రోజు అనుకున్నాడు ఇంకా, కానీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ పునర్జన్మను పొందాడు. పునర్జన్మ పొందిన తర్వాత నా జీవితం ఇంకా పూర్తిగా సాయి చరణాలకి అంకితం కావాలని చెప్పి అనుకున్నాడు. అంటే బాబా దగ్గరికి వచ్చినటువంటి మనందరము అంత బలంగా ఉండడానికి కారణం ఏమిటంటే, మనకు ఎక్కడా దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం, ఎవరూ కూడా సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన ఆదుకుంటారు. అందుకనే ఆయన మనకింత దగ్గర కాగలిగారు. మనకేదైనా సమస్య ఉంటే అనేక మందికి చెప్పుకుంటాం, కానీ వారు ఎవ్వరూ సమాధానపరిచినటువంటిది, ఎవరూ మనకు అందులో నుంచి బయటపడేటువంటి మార్గాన్ని ఎవరూ చూపెట్టారు. కానీ బాబా చిత్రపటం ముందుకు వచ్చి ఒక్కసారి మన యొక్క వినతి వారికి చెప్తే వారు వింటారు. ఆ వింటారనేటువంటిది ప్రతి సాయి భక్తుల్లో 100% ఆ విశ్వాసం ఉంది. అది విని అందులో నుంచి నిన్ను తప్పకుండా బయటపడేస్తారు. అంతే కదా, ఎక్కడో ముంబైలో కౌపినేశ్వరాలయంలో చోల్కర్ మొక్కుకుంటే ఆ మొక్కును తీర్చి అతనిలో అనన్యమైనటువంటి భక్తిని ఏర్పాటు చేశాడా లేదా? సాయిబాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళలో దృఢంగా నాటకపోయేది ఏంటంటే, బాబా నావారు, నా మాట వింటారు. అందుకోసమే మనం మాట వింటారనేటువంటి విశ్వాసంతో సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు షిరిడీకి వెళ్ళి, బాబా నేను ఇది సాధించాను, నేను ఇది సాధించాలనుకుంటున్నాను అనేటువంటిది బాబాకు చెప్పిన తర్వాతనే చేసేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇక్కడ
ఇంకొక చిన్న కిటుకుంది ఇక్కడ. బాబా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఆర్తులు జిజ్ఞాసులు ఉంటారు. అత్యాశ పరులను అసలు ఆయన దగ్గర రానియరు. ఎవరైతే అత్యాశ కొద్దీ ఆయన దగ్గరికి వెళ్తారో, బాబా ఏదో సంపాదించేసేయాలి, అక్రమంగా ఏదో చేసేయాలని చెప్పి, బాబా అటువంటి వారికి అస్సలు తావివ్వరు. మీరు చూడండి, బాబా దక్షిణ తీసుకుంటాడని ఆ రోజు పేరు పోయింది కదా. ఎందుకోసం దక్షిణ తీసుకుంటారు? బాబాయే స్వయంగా చెప్పారు, ఎవరైతే భగవంతుడికి రుణపడి ఉంటారో వారిని రుణవిముక్తిని చేయడానికి నేను వారి దగ్గర నుంచి దక్షిణ తీసుకుంటానని చెప్పి. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరన్నా ఊరికనే ఇస్తే బాబా దక్షిణ తీసుకునేటువంటి వారు కాదు. వారు అడగకుండానే దక్షిణ ఇస్తున్నాడంటే దాంట్లో ఏదో మర్మం ఉంది, దుష్ప్రయోజనం ఉంది అనేటువంటిది బాబాకు తెలుసు. అటువంటి వాటిని అస్సలు ఎంకరేజ్ చేయరు. బాబాకు అత్యంత సన్నిధులైనటువంటి దాము అన్నానే అడుగుతారు కదా బాబాను, బాబా వ్యాపారం చేయడానికి అంగీకరించండి, జట్టి వ్యాపారం చేయడానికి, మీకు లాభాల్లో కొంత భాగం ఇస్తాను అని చెప్పి. బాబా అసలు నిర్మోమాటంగా తోసిపుచ్చాడు కదా దాన్ని. అందుకనే బాబాకు సమర్పించేటువంటి దక్షిణ అది నీతివంతమైంది, ధర్మబద్ధమైంది మాత్రమే బాబా ఆ ధనాన్ని స్వీకరిస్తాడు. అంతే తప్ప అత్యాశ కొద్దీ బాబా ఇప్పుడు నీకు నేను ₹1,00,000 డొనేషన్ ఇచ్చాను, ఆ ₹1,00,000కు రేపు వ్యాపారంలో నాకు 10 లక్షలు లాభాన్ని ఇవ్వు అని చెప్పి అడగరు. ఇంకొకటి, ఎవరైతే షిరిడీకి వచ్చి బాబా నేను పలానా వ్యాపారాన్ని చేస్తున్నాను, అది అధర్మమైందే కావచ్చు, కానీ అది చేస్తే నేను సంపన్నున్నవుతాను, నేను సంపన్నున్నవుతే ఈరోజు వచ్చి నేను 100 వేసాను కదా హుండీలో, రేపు వచ్చి ₹1,00,000 వేస్తాను అని చెప్పి అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇటువంటి వాళ్ళ కోరికలు ఎవ్వరి కూడా నెరవేరవు 100%. ఎందుకంటే బాబా ఆ రోజు కూడా ఎవరిని ఈ విధంగా ఎంకరేజ్ చేయలేదు. చాలామంది ఆ రోజు బాబా దక్షిణ అడుగుతారని చెప్పి కోపర్గావ్ స్టేషన్ నుంచి, కోపర్గావ్ నుంచే పారిపోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు దురదృష్టవంతులు. ఒకవేళ వెళ్తే బాబా దక్షిణ అడిగితే సంతోషంగా ఇవ్వాలి. సంతోషంగా నువ్వు ఇచ్చావంటే నువ్వెన్నడో రుణపడ్డటువంటి దాన్ని బాబా ఈ విధంగా రుణం తీర్చాడు. అలాగని చెప్పి బాబా ఆ ధనంతో తను ఎప్పుడూ కూడా ఏ విలాసాలను వారు కోరుకోలేదు, డబ్బును ప్రోగు చేసి పెట్టలేదు. ఆ రోజు ద్వారకామాయిలో హుండీ లేదు, కానుకలు పెట్టే భద్రపరచడానికి ఏ పెట్టే లేదు. వచ్చినటువంటిది కఫనీలో వేసేవారు, సాయంత్రానికి తిరిగి ఇచ్చేటువంటి వారు. ఇదే ఎంత వస్తుందో అంత తిరిగి ఇచ్చేసేయాలి. వచ్చినటువంటి దాన్ని దాచుకుంటే భారం పెరిగిపోతుంది. ఆ భారాన్ని ఎందుకు నేను ఆయాచితంగా మోయాలి, కాబట్టి వచ్చింది వచ్చినట్టే ఇచ్చేయాలనేటువంటిది బాబా యొక్క ధర్మం. అందుకనే వారికి దక్షిణ ఇచ్చినటువంటి వారు, ఆ దక్షిణను తిరిగి తీసుకున్నటువంటి వారు ఇద్దరూ ధన్యులయ్యారు. గోవా నుంచి వచ్చినటువంటి పెద్ద మనిషి ₹32 ఇస్తానంటాడు, ససేమిరా తీసుకోడు. నిజంగా డబ్బు ఇస్తానంటే ఎవరైనా తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఈరోజు అనేక పీఠాలు ఉంటాయి, మఠాలు ఉంటాయి కదా, మఠం తిరస్కరిస్తుందా నువ్వు నాకు బాకీ లేవని చెప్పి? కాదు కదా, ఖచ్చితంగా దేనికో ఒకదానికి ఉపయోగపడుతుందని చెప్పి తీసుకుంటారు. కానీ బాబా తీసుకునేటువంటి ప్రతి పైసలు మనం అనుకుంటాము మనం బాబాకు దక్షిణ సమర్పిస్తున్నామని చెప్పి. కాదు, నీకు దక్షిణ సమర్పించేటువంటి ఆలోచన వచ్చిందంటే ఖచ్చితంగా బాబా నీది ఏదో ఒక బాకీని, రుణాన్ని తీర్చడానికే నీ వద్ద నుంచి బాబా దక్షిణ తీసుకుంటూ ఉన్నారు. బాబా వద్ద ఇంతమంది భక్తులు పెరగడానికి కారణం ఏమిటి? కారణం ఏమిటంటే అప్పటి వరకు వారు ఏ దైవాన్నైతే ఉపాసన చేసుకుంటారో, ఏ దైవాన్నైతే బలంగా నమ్ముతారో, బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత బాబా ఆయా దేవతామూర్తుల రూపంలో వారికి అనుభవాన్ని ఇస్తారు. చాలామంది బాబా దగ్గరికి వచ్చి సాయినారాయణ సాయినారాయణ అంటారు, కొంతమంది సాయీశ్వర సాయీశ్వర అంటారు. అంటే తాము ఆరాధించినటువంటి దైవం పట్ల మరింత బలమైనటువంటి భక్తి శ్రద్ధలను కలిగించారు. అందుకని వారు ఆరాధించేటువంటి దైవానికి ముందు సాయి అనేటువంటి పేరు పెట్టుకుంటారు. నారాయణుణ్ణి ఆశ్రయించినటువంటి వారు, ఆరాధించినటువంటి వారు సాయి నారాయణ. ఎందుకంటే గురువు తను ఆరాధించేటువంటి భగవంతుని పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత పెంపొందించాడు. సాయీశ్వర, ఈశ్వరుడి పట్ల భక్తి ఉన్నటువంటి వారు. మేఘ బాబాను పిలవకపోయేటువంటి వారు. సాయి శంకర సాయి శంకర సాయి శంకర అని పిలిచేవారు. ఆ నామం కూడా అలానే ఉండేది.
తన హృదయంలో ఎప్పుడు సాయి శంకర సాయి శంకర సాయి శంకర అనేటువంటి నామమే. ఆ విధంగా భక్తులను ప్రభావితం చేస్తారు. ఆ రోజైనా ఈ రోజైనా. ఇటీవల ఒక సాయి బంధువు చెప్పినటువంటి అనుభవం, తన స్నేహితురాలు మధుర మీనాక్షి భక్తురాలు. ఆ మధుర మీనాక్షి భక్తురాలు ఆమె ఎంత గిరిగేసుకొని ఉందంటే, నేను ఒక అమ్మవారిని తప్ప, అది కూడా మీనాక్షి అమ్మవారిని తప్ప మరెవ్వరిని నేను ఆరాధించను, ఎవరి స్తోత్రము నేను పాడను, ఎవరి హారతి నేను పాడను అని 30 సంవత్సరాలుగా ఆవిడ అమ్మవారిని ఉపవాసం చేస్తూ ఉంది. చాలా నిష్టగా నియమంగా ఉంటుంది. చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఆవిడ ఒకరోజు తన స్నేహితురాలతో పాటు షిరిడీకి వచ్చింది. షిరిడీకి కూడా ఎందుకు వచ్చింది? షిరిడీ సమీపంలో సప్తశృంగి మాత ఆలయం ఉంది. అది కూడా అమ్మవారి ఆలయము. దాన్ని ఇప్పటివరకు నువ్వు దర్శించుకోలేదుగా, నేను షిరిడీ వెళ్తున్నాను, పనిలో పని ఇద్దరము దర్శించుకుందామని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు అనుకోకుండా చూస్తే సాయంత్రం హారతి టికెట్లు ఉన్నాయి. టికెట్లు తీసుకొని ఇద్దరు కూడా హారతికి వెళ్ళారు. ఆమె స్నేహితురాలు మొహమాట పెడితే వచ్చింది అమ్మవారి భక్తురాలు. హారతి అంతా చూస్తూ బాబానే చూస్తూ ఉంది. అందరికీ ఏవో అనుభవాలు కలిగిస్తావట కదా, నాకే అనుభవం కలిగిస్తావని. హారతి అయిపోయిన తర్వాత, సాయంత్రం హారతి అయిపోయిన తర్వాత, ఆ రోజు శుక్రవారం చూడండి, హారతి అయిపోయిన తర్వాత బాబాకు నైవేద్యం పెట్టే ముందు ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకం పాడతారు. పూజారి గారు లాకారం అయిపోగానే హరిగిరి నందిని అనేటువంటి అమ్మవారి పాట పాడారు. పాడేసరికి ఆవిడ శరీరము వణుకొచ్చేసి బాబాను చూస్తే మధుర మీనాక్షి అమ్మ ఉంటారు కదా, నిలవంక పెట్టుకొని చక్కగా అలా ఆసనం మీద కూర్చున్నట్టు, బాబా ఆసనం దగ్గర ఆ తల్లి కూర్చున్నట్టు ఆవిడకు ప్రత్యక్షంగా కనిపించింది. ఒక్కసారిగా ఒళ్ళు తూలిపోయి పడిపోతూ ఉంటే పక్కనున్నటువంటి వాళ్ళు పట్టుకున్నారు. తను ఇక సమాధి మందిరం నుంచి బయటికి వచ్చేంత వరకు కూడా కన్నీటి పర్యంతమై బయటికి వచ్చింది. గురుస్థాన్లో కూర్చొని స్నేహితురాలు చెప్తుంది, నేను 30 సంవత్సరాలుగా మధుర మీనాక్షి అమ్మవారిని ప్రాణప్రదంగా కొలుస్తున్నాను. ఏ రోజు అమ్మ నాకు దయ చూపెట్టలేదు, ఏ రోజు నాకు స్వప్న దర్శనం ఇయ్యలేదు. నేను కేవలం నా జీవితంలో ఒక్కసారి అమ్మ స్వప్నంలో కనిపిస్తే చాలనుకున్నాను. 30 ఏళ్ల నుంచి ఒక్కసారి కనిపించలేదు. ఈరోజు హారతి అయిపోయిన తర్వాత హరిగిరి నందిని అనేటువంటి ఆ శ్లోకం చదువుతున్నటువంటి సందర్భంలో బాబా స్థానంలో అమ్మవారు నా వైపు చూస్తూ చిరుదరహాసంతో నన్ను పలకరించింది. సాక్షాత్కారం నాకు ఇక్కడ దొరికింది అన్నది. ఇది వాస్తవం. శ్రీ సాయి సచ్చరిత్రలో ఇటువంటివి మనం ఎన్ని చదువుకోలేదు. నిన్నటి కార్యక్రమంలో చెప్పుకున్నట్టు గోలప్ స్వామి యొక్క దర్శనం మూలే శాస్త్రికి కలగలేదా? మనం ముందు మాట్లాడుకున్నట్టు బాబా షిరిడీకి వచ్చినటువంటి వాళ్ళను ఒక్కొక్కరిని వారు పలకరిస్తారు, వారి మాట వింటారు, వారి మనస్సులో ఉన్నటువంటి దాన్ని వారు గ్రహిస్తారు. అందుకనే ఇన్ని లక్షల మంది ఈరోజు షిరిడీ ద్వారం ముందు వారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు 100% మంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వారే. ఆధ్యాత్మిక మార్గంలో ఉండి అనేక గ్రంథాలు చదివినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా ఎక్కడా దొరకనటువంటి ఒక సమాధానం బాబా దగ్గర దొరుకుతుంది. ఆనందరావు పటాంకర్ అంతే కదా, అనేక శాస్త్రాలు చదివాడు, ఉపనిషత్తులు చదివాడు, కానీ ఎక్కడా శాంతి లభించలేదు. బాబా దర్శనంలో బాబా అన్నటువంటి ఒక్క మాట, ఒక వ్యాపారి వచ్చాడు, గుర్రపు లద్దెలు వేస్తూ ఉంటే చెంగులో కట్టుకున్నాడు, అందులో 9 లద్దెలు ఉన్నాయి అని అంటారు. నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంత జ్ఞానమున్నా, నవవిధ భక్తిలో ఉన్నటువంటి ఒక్కదాన్ని పట్టుకోకపోతే నీకు ఎక్కడ శాంతి లభిస్తుందని చెప్పాడు. ఇట్లా పర్సన్ టు పర్సన్ అటెన్షన్. ఒక్కొక్కరికి బాబా ఇచ్చేటువంటి అనుభవాలు జీవిత పర్యంతం గుర్తుంటాయి. నానాసాహెబు బాబా పట్ల అంకితమైనటువంటి భక్తుడు కదా. ఏదో ఇచ్చిన హామీ అక్కడ నెరవేర్చలేదని చెప్పి దత్తస్వామి దర్శనం లేకుండా తన సడ్డకుని బన్నీ మియాన్ని తీసుకొని షిరిడీకి వస్తే బాబా అడుగుతారు, ఏంది నాన్న, ఇదేనా నా సహచర్యం నువ్వు నేర్చుకున్నటువంటిది? నీ సడ్డకుడు బన్నీ మియా దత్తుడి పట్ల గొప్ప భక్తుడు కదా, అతనికి దత్త దర్శనం లేకుండా అడ్డదారెంబడి తీసుకొస్తావా? అడ్డదారెంబడి తీసుకొస్తే బాగా జరిగిందా అంటే, అవును బాబా, ముళ్ళు గుచ్చుకుంది అని అంటాడు. దత్తుడు కాబట్టి ముళ్ళుతో వదిలేస్తాడు, నేనైతేనా అని అంటాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే,
మీరు ఏ దైవాన్ని అయితే ఉపాసన చేస్తారో ఆ దైవం పట్ల అంకితమైనటువంటి భక్తిని కలిగి ఉండండి. కలిగి ఉండి సద్గురువు నీ జీవితానికి కావలసినటువంటి, నువ్వు అనుసరించాల్సినటువంటివి వారు నీకు బోధ చేస్తారు. బాబా ఎక్కడా కూడా నన్ను ఆరాధించండి, నన్ను పూజ చేయండి, నాకు అభిషేకాలు చేయండి అని చెప్పి మీరు సచ్చరిత మొత్తం చూడండి, ఎక్కడా మీకు కనిపించదు నన్ను ఆరాధించండి, నన్ను ఆరాధించండి, నన్ను మాత్రమే పట్టుకొని ఉండండి అనేటువంటిది ఉండదు. సచ్చరితలు అనేక సందర్భాల్లో బాబా చెప్తారు, మీరు ఏ దైవం పైనైతే, ఏ గురువు పైనైతే మీకు భక్తి శ్రద్ధలు కుదిరాయో ఆ భక్తి శ్రద్ధలను మరింత స్థిరం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ లౌకికపరమైనటువంటి విషయాలకు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా ఎవరైతే సాధకులు ఉంటారో ఆ సాధకుల యొక్క సాధనను బాబా ఉచ్చస్థితికి తీసుకెళ్తారు. సోమదేవ స్వామి వచ్చి బాబా వైభవాన్ని చూసి మొదట అరే ఆడంబరాలు ఉన్నటువంటి ఇక్కడ నేను ఎందుకు వచ్చాను, అనవసరంగా సమయం వృధా అయిపోయింది అనుకుంటాడు కదా. తర్వాత వెళ్ళి చూసిన తర్వాత రియలైజ్ అవుతాడు కదా. అయిన తర్వాత మనస్సు శాంతిస్తుంది, తన గురువు చెప్పినటువంటి మాట గుర్తొస్తుంది. ఎక్కడ నీ మనస్సు శాంతిస్తుందో అదే నీ యొక్క అసలైనటువంటి స్థానము అని చెప్పి చెప్తారు కదా. బాబా దగ్గరికి వెళ్తారు, బాబా నా మనస్సు శాంతించింది, నా మనస్సు శాంతించినటువంటి ఈ స్థానంలో నేను ఉండాలనుకుంటున్నానంటే, లేదు నువ్వు హిమాలయాలకు వెళ్ళు, నీ సాధనకు మరింత పదను పెట్టు, నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకో అని చెప్పి బాబా వారికి ఆశీస్సులు ఇచ్చి పంపిస్తారు కదా. నాకు తెలిసి సోమదేవ స్వామికి బాబాను దర్శించక ముందు, దర్శించిన తర్వాత ఖచ్చితంగా తన సాధనలో ఉచ్చస్థితి వచ్చే ఉంటుంది. సద్గురువు కేవలం తన యొక్క ఆరాధనను మాత్రమే కోరుకోడు. తన వద్దకు వచ్చినటువంటి వాళ్లకు ఏ లక్ష్యాలు ఉంటాయో అది ఆధ్యాత్మికంగా, అదేవిధంగా లౌకికంగా, వాటన్నింటిలో కూడా ఉన్నత స్థితికి వెళ్ళడానికి కావలసినటువంటి మార్గదర్శనాన్ని సద్గురువు చేస్తారు. ఈరోజు కలియుగంలో దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కడెక్కడో కోనకోనల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు బాబా పాదాల వద్దకు వస్తున్నారు? బాబా ఒడిలోకి వచ్చిన తర్వాత నీ జీవిత ప్రయాణానికి కావలసినటువంటి రోడ్ మ్యాప్ ఒకటి నీకు దొరుకుతుంది. రెండవది, బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక తృప్తి దొరుకుతుంది. నా యోగక్షేమాలు చూసేటువంటి సద్గురువు నాకు దొరికాడు కదా, నేను దేనికోసం నేను చింతించాలి, దేనికోసం నేను పాకులాడాలి అనేటువంటి భావన మనసులో కలిగిన తర్వాత జీవితంలో ఉన్నటువంటి అశాంతి, ఆరాటాలు ఇవన్నీ పోతాయి. సచ్చరితలో చెప్పబడుతుంది కదా, తాపత్రయాలతోటి తప్పించుకొని దహించుకుపోయేటువంటి జీవులను ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారం. ఈ లైన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. బాబా ఎందుకోసం మనకు, బాబా ఏం చేస్తారు మన జీవితాల్లో? ఈ జీవితమంతా కూడా తాపత్రయాల దహనమే కదా, తాపత్రయాల కోసమే పాకులాట కదా. ఆ ఒక్కదాన్ని లేకుండా చేస్తే మన జీవితం ఎంత సుఖవంతంగా ఉంటుంది. ఈరోజు చాలామంది బాబా భక్తులు బాబా యొక్క నిజతత్వాన్ని తెలుసుకుంటున్నప్పుడు చాలామందికి చికాకులు బయటికి వెళ్ళిపోతాయి. ఒక తృప్తికరమైనటువంటి జీవితం. ఎందుకంటే ప్రేమ కలిగినటువంటి బిడ్డలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారంటే ఆ బిడ్డలకే గొప్ప ఔదార్యాన్ని ఇస్తాడు. మీరు చూడండి, బాగా ధనం ఉండి హోదా ఉన్నటువంటి వాళ్లకు అంత గొప్ప ఔదార్యం ఉండదు. గొప్ప హోదా, గొప్ప స్థితివంతులు వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే, బాగా స్థితివంతమైనటువంటి వ్యవస్థకు మనం ఏదైనా చేస్తే అక్కడ గౌరవం దక్కుతుంది అనుకుంటారు. కానీ నిర్మలమైనటువంటి భక్తి కలిగినటువంటి ఒక సాధారణ మధ్యతరగతి బిడ్డల యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, ఇటీవల కాలంలో ఒక సాయి బంధువు ఫోన్ చేశారు. పోయిన సంవత్సరం జనవరిలో త్యాగం కోసం మీరు కొంత త్యాగం చేసి పక్కన పెట్టండి అండి. ఫోన్ చేసి నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నా అన్నది. మామూలుగా బెంగళూరు నుంచి మన తెలుగు వాళ్ళు అక్కడ మనకు తెలిసిందే కదా, ఎక్కువ మంది సాఫ్ట్వేరు అనేక రకాలైనటువంటి ప్రొఫెషనల్స్ అక్కడ ఉంటారు. సరే, ఆ ప్రొఫెషనల్గా అక్కడ అమ్మాయి ఏమైనా పనిచేస్తుందేమో అనుకున్నాను. నెలకు 1000 రూపాయలు నేను తీసి పెట్టాను, దాన్ని నేను ఎలా పంపించాలో తెలియలేదు, ఈ రోజుకు నాకు ఫోన్ తగిలింది అని చెప్పి వాహిని గారికి ఫోన్ చేసి నాకు కాన్ఫరెన్స్ పెట్టారు. చెప్పమ్మా ఏం చేస్తావమ్మా బెంగళూరులో అన్నా. సార్ నేను ఒక ఆఫీస్లో హౌస్ కీపింగ్ వర్క్ చేస్తాను సార్ అంది. 15,000 రూపాయల జీతం సార్ నాకంది. అమ్మా 15,000 రూపాయల జీతం వచ్చే నీవు నెలకు 1000 రూపాయలు బాబా కోసం పక్కన పెట్టావా అని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నీది చాలా గొప్ప మనసమ్మా, బాబా పట్ల ఇంత గొప్ప భక్తి నీకు ఉండడం నీ అదృష్టమమ్మా
అని అంటే, నాకు శక్తి లేదు సార్, నేను అంతగానే తీసిపెట్టాను అంది. నువ్వు తీసిపెట్టింది వృధా కాదమ్మా, ఇప్పుడు 11 నెలలు అవుతుంది కదా, బాబా ఇప్పుడే నీకు ఎందుకు ఫోన్ చేయించాడంటే, మనము సాయి గురుకులం అనేటువంటి ఒక సత్సంగ పాఠశాల కోసం స్థలం తీసుకోబోతున్నాం, నువ్వు 11,000 రూపాయలు సమర్పిస్తే నీవు భవిష్యత్తులో అనేక మందికి, ఈరోజు నువ్వు ఏదైతే సాయి గురుకులం ద్వారా ఆ తన్మయత్వాన్ని అనుభవిస్తున్నామో భవిష్యత్ తరాలకు అది అనుభవించడానికి ఒక 3 అడుగుల స్థలానికి నువ్వు ఇచ్చినట్టమ్మా అంటే, నిజంగా సార్, నిజంగా అసలు ఇటువంటి అవకాశం వస్తుందని చెప్పి నాకు తెలియదంటే, నీకు తెలియదు నాకు తెలియదమ్మా, నిన్నటిదాకా కూడా ఇటీవలనే కదా మనం ఆ ప్రయత్నం చేసింది, కానీ ఇవన్నీ కూడా బాబాకు తెలిసే ఉంటాయి, అందుకనే నీ చేత ఆ డబ్బు పంపకుండా అలా అట్టి పెట్టించి ఎప్పుడైతే అవసరమో దానికి బాబా డబ్బును పంపివ్వడానికి నీకు మార్గాన్ని చూపెట్టారని చెప్పారు. బాబా పట్ల ప్రేమ కుదిరిందనుకోండి, ఇక మనం ఏమీ చూసుకోము, మన స్థితి ఏమిటి, మన పరిస్థితి ఏమిటి, బాబాకు ఒక 1000 రూపాయలు దక్షిణిస్తే మనకు రేపు అది వేరే అవసరాలకి ఏమన్నా తక్కువ పడుతుందేమో, ఇవి ఉండవు. ఎందుకనంటే అక్కడ ప్రేమే ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఆ ప్రేమ గూడు కట్టుకొని ఉండడం ద్వారా మనము బాబా నుంచి వేరు కాలేకపోతున్నాం. రోజు రోజుకు ఆయనను చేరేటువంటి భక్తుల సంఖ్య రెట్టింపు అవుతూ ఉంది. ఎన్ని అసత్య ప్రచారాలు వచ్చినా, ఏం జరిగినా బాబా వద్దకు చేరేటువంటి బిడ్డల సంఖ్య మాత్రం తగ్గట్లేదు. ఒకటి గమనించాల్సింది ఏంటంటే, షిరిడీకి రోజు వెళ్ళేటువంటి భక్తుల సంఖ్య కంటే కూడా అందుకు కొన్ని వందల వేల రెట్లు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రతిరోజు బాబాను స్మరించి బాబాను పూజించేటువంటి వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నారో ఆలోచించుకోండి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు మనం ఉన్నటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో ఒక మందిరాన్నో లేకపోతే ఎక్కడైనా ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటాం, నిమిషాంబికాదేవి అని చెప్పి రకరకాలైనటువంటి ఈ సమయానికి అనుగుణంగా కొన్ని ట్రెండింగ్స్ చేస్తూ ఉంటారు. బాబా యొక్క ప్రచారం ఏ రోజు కూడా బహిరంగమైనటువంటి ప్రచారం ఎక్కడా జరగలేదు. ఎక్కడా వచ్చి బ్యానర్లు కట్టలేదు, షిరిడి సంస్థానం ఎక్కడా వచ్చి హోర్డింగ్స్ పెట్టలేదు, ఏమీ చేయలేదు. బాబా మహత్తు దానంతలేదే వ్యాప్తించింది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, కృత్రిమంగా మనము ఒకదాన్ని ఎదిగించామనుకోండి, అది కొంతకాలమే నిలిచి ఉంటుంది. కాకుండా బలమైనటువంటి పునాదితోటి బాబా యొక్క మహత్తు బలంగా ఉండడానికి కారణం ఏమిటి? స్వయంగా భక్తులు బాబా యొక్క మహత్తును తెలుసుకున్న తర్వాతనే వారి ఆశ్రితులయ్యారు. అంతేకాదు, శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఆ గ్రంథాన్ని అవలోకనం చేసిన తర్వాత, దాన్ని పారాయణ అధ్యయనం చేసిన తర్వాత బాబా యొక్క మహత్తు బలంగా వారి మనస్సుల్లో ముద్రించకపోయింది. వీరు తప్ప నా జీవితంలో ఇంకెవ్వరూ సహాయం చేయరనేటువంటి స్థిర నిర్ణయానికి వచ్చినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి మనందరం కూడా అదృష్టవంతులం. భవిష్యత్ తరానికి కూడా బాబా అనేటువంటి ఈ మధురిమను అందించడానికి సాయి టీవీ చేస్తున్నటువంటి ప్రయత్నం, సాయి గురుకుల సత్సంగ మందిరం, ఓ సత్సంగ పాఠశాల కోసం చేస్తున్నటువంటి ఈ భూదాన సేవలో మీకు ఎంత శక్తి ఉంటే అంత ఇందులో పాల్గొంటే మనం ఒక మంచి ప్లాట్ఫామ్ రేపు భవిష్యత్ తరానికి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదు మధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం సాయి టీవీ హైదరాబాద్ 9010084299
8429 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.